దాదాపు 45 టీఎంసీలు అవి కూడా. అంటే మొత్తం 80 టీఎంసీలలో 35 టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్ర రెండు వాడుకుంటున్నాయి ప్రజెంట్. కర్ణాటక మహారాష్ట్ర వాడుకున్న తర్వాత మిగతా 45 టీఎంసీలు నాగార్జున సాగర్ ఎగువన ఉన్నటువంటి ప్రాంతం వాడుకోవాలని ఉంది. నాగార్జున సాగర్ ఎగువల వాడుకోవాలని, ఎగువల ఉన్నది ఓన్లీ తెలంగాణనే. అంటే ప్యూర్గా ఆ 45 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం. కర్ణాటక మహారాష్ట్ర వాడుకుంటుంది. మరి నాగార్జున సాగర్ ఎగువన 45 టీఎంసీలు వాడుకోవాలన్నప్పుడు నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణకు వస్తుంది. ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి తీర్పు. ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ తీర్పు ప్రకారము ఖచ్చితంగా ఎగువనే ఉండాలి ఆ 45 టీఎంసీలు. ఈ 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ కింద ఉంటే 45 టీఎంసీలు, ఈ రెండు కలిపి ఈ 90 టీఎంసీల నికర జలాల కేటాయింపు మాకు ఉంది అని చెప్పి డిపిఆర్ తయారు చేసి మేము సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ పంపించడం జరిగింది. అక్కడ రెండు డిపిఆర్స్, ఒకటి పర్యావరణ మంత్రిత్వ శాఖకు, జలవనరుల మంత్రిత్వ శాఖకు. పర్యావరణ మంత్రిత్వ శాఖ కన్నా ముందు ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ బోర్డుకి వెళ్తుంది. అడ్వైజరీ బోర్డు ఎప్పుడైతే క్లియరెన్స్ ఇస్తుందో ఆటోమేటికల్గా పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి రావాలి. సంవత్సరం అంతకుముందు నుంచి పెండింగ్లో ఉంది. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ బోర్డు పర్మిషన్ వచ్చిందో రాగానే ఇక్కడ పనులు వేగవంతం చేసుకోవడం జరిగింది. 1 ఇయర్ తర్వాత ఈరోజు ఆ పర్యావరణ మంత్రిత్వ శాఖ రొటీన్గా అయ్యేది బ్యాక్ ఎందుకు వచ్చింది? కృష్ణా ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. తప్పుడు ఫిర్యాదు. ఈ 45 టీఎంసీలు నాగార్జున సాగర్ ఎగువల వాడుకోవాలన్నప్పుడు ఎగువల ఉన్నది తెలంగాణ కాదా? మరి తెలంగాణకు వచ్చిన హక్కును మీరెట్లా కాదంటారు? మైనర్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి 45 నికర జలాలు ఉండవని చెప్పి అడ్వైజరీ బోర్డు ఒప్పుకున్న తర్వాత మీరెట్లా దాన్ని ఆపుతారు? అంటే ఈరోజు మాకు అర్థమవుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రం ఉన్నటువంటి అధికారంతో ఇలా మెయిన్ వాళ్ళ యొక్క కలయికతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. కనుక ఈరోజు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి వాళ్ళ కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తుంది. కనుక మరి ఈరోజు మాకు వచ్చే అనుమతిని వాళ్ళు ఆపి తెలంగాణకు రావాల్సిన 3 అనుమతులను కూడా ఆ ప్రభుత్వం ఆపి మరి తెలంగాణకు వచ్చే ప్రయోజనాలన్నీ ఒక్కొక్కటి వాపసు వస్తున్నాయి. ఇలా మా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయితే పాలమూరు సస్యశ్యామలు అవుతుందని చెప్పి నల్గొండ కూడా డిండి ప్రాజెక్టు నుంచి కూడా నీళ్ళు వచ్చి అక్కడ కొంత భాగం ఇక్కడ రంగారెడ్డి జిల్లా చేవేల వరకు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని కరువు పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం బాగుపడుతుంది అనుకున్నాం. కానీ మరి కృష్ణా ట్రిబ్యునల్లో వీళ్ళు కంప్లైంట్ చేయడం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు ఇవన్నీ వాపసు రావడం అనేది చాలా బాధాకరం. గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి వచ్చిన తర్వాతనే కాలువలు తవ్వాలి. మరి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి కావాలంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు కావాలి. ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ బోర్డు ఇచ్చిన తర్వాత అది నామమాత్రం ఆటోమేటిక్గా రావాలా. ఆటోమేటిక్గా వచ్చేది ఎన్విరాన్మెంటల్ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏ బేస్లు ఇస్తుంది? ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే పర్మిషన్ ఇస్తుంది. వాళ్ళ దగ్గర వేరే ఏం లేదు. దీని ఆధారంగానే ఆధారంగా వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ను వాళ్ళు ఇవ్వకుండా ఏదో సాకు పెట్టి ఇక్కడ కంప్లైంట్ చేసి కృష్ణా ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేసి మాకు నిధుల కేటాయింపు వాటనే లేదని చెప్పి నోటికాడి కోడ్ని కింద పడేసినట్టు చేస్తే పక్క రాష్ట్రము
కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి జీవించాలి. మరి కలిసిమెలిసి సహజీవనం చేసేటువంటి పరిస్థితి కల్పించాలి. హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అందరం అన్నదమ్ములా కలిసి చూడాలని చెప్పని 10 ఏళ్ళు మేము కాపాడుకున్నాం. కానీ ఇలా మా పాలమూరు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మా పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని 10 ఏళ్ళు దత్తత తీసుకొని అక్కడ తాడానికి నీళ్ళు కష్టంగా ఉండేది. మరి ఇలా మీకు కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇన్ని లక్షల ఎకరాలు మేము పండించుకుంటే ఈరోజు పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమో మన అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నప్పుడు ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. మరి మాట్లాడతారా, కొట్లాడతారా, యుద్ధం చేస్తారా, ఏం చేస్తారా, మొత్తం మీద మాకు న్యాయం జరిగేటట్టు చేయాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు కూడా మహబూబ్నగర్లో బహిరంగ సభలో పాలమూరుకు అన్యాయం జరిగింది, మేము అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు ఇస్తామని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు ఉన్నాయి. మరి వారు నిధులు ఇవ్వకపోగా కనీసం మన చెమట రక్తంతో కలిగించిన డబ్బులతో మన పైసలతో మనం ప్రాజెక్టు కడతామంటే కూడా మరి ఏ వ్యక్తి అయితే ప్రధానమంత్రి కాకముందు అక్కడ మాట ఇచ్చిండో ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు గురించి మాట్లాడిండో మరి వారే ప్రధానమంత్రి ఇప్పుడు కూడా ఉన్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. కార్యాచరణ ఇస్తారా, మాట్లాడతారా, సంప్రదింపులు చేస్తారా, పక్క ప్రభుత్వంతో మాట్లాడతారా, దృష్టి పెట్టాలి. ఒక 10% కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయి, మొత్తం నీళ్ళు వస్తాయి. ఈరోజు పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కుట్ర జరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు మాదే, శ్రీశైలం ప్రాజెక్టు మీద మొత్తం మేమే పెత్తనం చెలాయించాలి, ఆ నీళ్లు మొత్తం మేమే వాడుకోవాలి, ఇది మాదే అనే రీతిలో వ్యవహరిస్తూ ఉంది. అది ఇద్దరిది, ఇద్దరం వాడుకోవాలి అనే మాటలు కనపడట్లేదు. ఇక పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును మొత్తం అనుమతులు ఆపితే ఇప్పుడు ఉన్న చెరువులు, కట్టిన కట్టలు, రిజర్వాయర్లు, కాలువలు